ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి గురుకుల బాలికల రెసిడెన్షియల్లో ఆదివారం తల్లిదండ్రులు పెద్ద ఎత్తున చేరుకుని సిబ్బంది తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. వెంకటగిరి గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న బాలికల తల్లిదండ్రులు ప్రతి ఆదివారం పిల్లల కోసం ఇంటి నుండి పిండి వంటలు, ఆహార పదార్థాలు తెచ్చి ఇవ్వడం ఆనవాయితీ. అయితే పాఠశాల అధ్యాపకులు పిల్లలను చూసి వెళ్లిన వారి వివరాలు సేకరించి పనిష్మెంట్ పేరిట రూమ్లో బంధించి కొట్టడం, చీపురు పనులు చేయించడం జరుగుతుందని, అసభ్య పదజాలంతో తిట్టడం జరుగుతుందని తల్లిదండ్రులు మీడియా ముందు వెల్లడించారు. బాలికల రెసిడెన్షియల్లో జరుగుతున్న దాడులు, హింసలు జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు. మీ పేరు మేడం? మీ పేరు మేడం? చెప్పండి మేడం, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి మేడం. ఎక్కడ ఇవ్వాలి? మీ స్కూల్ అవతల నాకు పర్మిషన్ ఉండాలి, నేను యువతలు ఉండాలి. మీరు నాకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్ చెప్పాకండి. ఓకే, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పేరెంట్స్కి. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పేరెంట్స్కి. పేరెంట్స్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. కొత్తగా చేరిన రావాలి కదా మేడం. ఎప్పుడు చెప్పారు? ఏం చెప్పారు మేడం? ఎట్లా చెప్పారు? అదే మేడం, ఎక్కడ పెట్టారా లేకపోతే ఏమైనా చెప్పారా? చూపించింది మేడం. మీ పేరు మేడం? ప్రతి సెకండ్ సండే వరకు అలో అని చెప్పున్నారండి. వాళ్ళు తీసుకోపోతే మేమేం చేస్తాము తెలియాలి కదా. అదేంది మేడం దిగులు పడుతున్న బిడ్డలో ఏదో వచ్చారో కాసేపు. అవును మేడం, మీరు కెమెరాని కొడుతున్నారండి మేడం. కర్రతో కెమెరా కొడుతున్నారండి. మీరు కర్రతో కెమెరాని కొడుతున్నారండి, ఫోన్ కొడుతున్నారండి. అవును చెప్పండి. కర్రతో కొడితే కర్రతో ఎవరు కొడుతున్నారు? కొట్టి హక్కు ఎవరు ఇచ్చారు మీకు? మీడియాని కొడతారా మీరు? మీడియాని కొడతారా మీరు? మీడియాని కొడతారా? ఎట్ట కొడతారు మీరు? చెప్పండి ఓపిక్గా. మీడియా చెప్పండి. కర్రతో ఎందుకు కొట్టేది? కాదు మేడం, కాదు. అడిగాను కదా ఏంది మేడం అంటే తీయద్దు అంటే విషయం చెప్పాలి. వివరణ నేను మిమ్మల్ని అడిగినప్పుడు వివరణ మీరు చెప్పాలి. నేను వివరణ అడిగాను లేదా? చెప్పాను కదా మేడం. చెప్పండి మేడం. తీపకండి అంటే ఏంది మేడం చెప్పండి. మీరు వీడియో తీసేటప్పుడు చెప్పాలి విషయం. మీరు విషయం చెప్పాలి లేదా? అది మీరు కర్రలతో దాడి చేయకూడదు మేడం. మళ్ళీ లాక్ చేసేసారు. ఆమె మాత్రం వెళ్ళిపోయింది లోపలికి. ఒక టీచర్ వచ్చారు, ఆమె లోపలికి వెళ్ళిపోయింది. బస్సు కోసం లోపల నుంచి ఎవరు రాలేదు. అక్కడ నుంచి వాళ్ళు పంపిస్తున్నారు. ఎవరు పిల్లలు వచ్చారో, ఎవరు పేరెంట్స్ వచ్చారో నేమ్స్ రాసుకోరండి, వాళ్ళు అలో చేస్తాము అని. అంతేగాని ఒక టీచర్ కూడా గేట్ దగ్గరకు వచ్చి ఒక మాట కూడా మాట్లాడటం. జస్ట్ నేమ్ రాసుకున్నారు, పాప పేరు రాసుకున్నారు అంతే. పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ నేమ్స్ రాసుకున్నారు. మేము వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నారంట. మీ పేరెంట్స్ ఎందుకు వచ్చారు మిమ్మల్ని చూడడానికి అని. పనిష్మెంట్ ఏదో అన్న చిమ్మించడము, కొట్టడము, పిల్లల చేత చిమ్మించడము అలాంటివి చేస్తున్నారంట. ఎందుకు వచ్చారు అని చెప్పి వాళ్ళ నేమ్స్ రాసి ఎవరెవరు పేరెంట్స్ వచ్చారో వాళ్ళు ఆ పిల్లల్ని పిలిచి పనిష్మెంట్ ఇస్తున్నారంట. బర్త్డే నిన్న అలౌ చేయనీరు అనేసి సండే కదా, అందుకోసం వచ్చాము. అలౌ లేదు, వెయిట్ చేస్తాం. పాపని పంపిస్తే ఇచ్చేసి వెళ్ళిపోదాం అనేసి వాచ్మెన్ వాళ్ళంతా అలౌ లేదని చెప్తా ఉన్నారు. 12 నుంచి వచ్చేస్తాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా
ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.